హలో ఫ్రెండ్స్, నేను రాజీవర్రావు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలోకి కోవట్టుగా వచ్చారా? జగన్ పంపిస్తేనే జనసేన పార్టీలో జాయిన్ అయ్యారా? మహాన్యూస్ ఎండి వంశీకృష్ణ మారెల్లా తమ ఛానల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలోకి వచ్చిన కోవట్, జగన్ పంపిస్తేనే జనసేనలోకి వచ్చాడు అనే కథనాన్ని ఆయన వేశారు. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రీసెంట్గా ఒక కామెంట్ కూడా చేశారు. మహాన్యూస్ ఛానల్లో నా పైన దాడి చేస్తున్నారు, నా పైన కథనాలు వేస్తున్నారు, మహావంశీని వెనుక నుండి కొంతమంది నడిపిస్తున్నారు, కావాలనే నన్ను బ్లేమ్ చేస్తున్నారు, నేను కార్యకర్తల కోసం పోరాటం చేస్తాను, జనసేన పార్టీలోకి వచ్చింది పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో, పవన్ కళ్యాణ్ లాంటి ఒక నిజాయితీ గల నాయకుడి దగ్గర పనిచేయాలనే ఉద్దేశంతోనే నేను జనసేన పార్టీలోకి వచ్చాను అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. అయితే మహావంశీ చేసినటువంటి ఈ కామెంట్స్ పైన జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా కూటమి ధర్మానికి వీళ్ళు విఘాతంలా తయారైపోయారని చెప్పేసి ఈ మహావంశీ పైన పోలీస్ స్టేషన్లో కేసు కూడా వేశారు. అలా కేసులు వేసినటువంటి ఒకరిద్దరితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో ఇప్పుడు కాకినాడ సిటీ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఆలవెల్లి రానా గారు ఉన్నారు. ఆయన ఎందుకు కేసు వేశారు ఏంటి అనేది ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. రానా గారు, చెప్పండి. మహావంశీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పైన చేసినటువంటి ఆ కామెంట్స్ పైన మీరు కేసు వేశారు. అవును సార్, అవునండి. అసలు ఏంటి ఉద్దేశం ఏంటి? ఆయన కూడా జనసేన పార్టీ కోసం, ముఖ్యంగా కూటమి కోసం పనిచేస్తున్నట్లుగానే ఆయన ఛానల్ కనబడుతుంది. అలాంటి ఛానల్ పైన మీరు ఎందుకు కేసు వేయాల్సి వచ్చింది? లేదు సార్, కూటమి కోసం అంటే అటు జనసేన ఇటు టీడీపీ ఇద్దరికి పనిచేయాలి ఒకవేళ సమర్థిస్తే కనుక. కాకపోతే ఆయన వన్ సైడ్ ప్రో టీడీపీగా టీడీపీని మాత్రం బలపరిచే విధంగా, అసలు యాక్చువల్గా జర్నలిస్టులు ఆయన ఒక పార్టీని అంటూ బలపరిచిన అవసరం లేదు, ఒక పార్టీని ముగియాల్సిన పని లేదు. కానీ వన్ సైడెడ్ గా టీడీపీని మోస్తూ దానిలో కూడా మాకు ఇబ్బంది లేదు. ఒక ప్రశ్నించే గొంతు ఒక ఈ పంచడాల్లో గాని సరిసమానంగా ఎంత వాటైతే అంత తీసుకోవాలో దాన్ని ప్రశ్నించి ఒక వ్యక్తి అడిగినప్పుడు న్యాయబద్ధంగా దానికి సమాధానం టీడీపీ చెప్పాలి. లేదా ఇద్దరు నాయకత్వం చర్చించుకుని ఇంత రావాల్సింది ఎంత ఎందుకు వచ్చింది, అక్కడ కారణాలు ఏంటని తెలుసుకోవాలి. దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. మీడియా ప్రతినిధిగా ఈయన కేవలం ఒక ప్రశ్న అడిగి 151 మందిలో ఒక్కదానికి ఇచ్చింది ఎందుకు ఇచ్చారని అడిగినందుకు జన సైనికుల తరఫున, కార్యకర్తల తరఫున ఆయన్ని కోవట్టనే ముద్రేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అది సో దాని మీదే మా కార్యకర్తల మనోభావాలు చాలా దెబ్బతిని ఉన్నాయి. ఎందుకంటే ఒంగోలులో బాలినేని లాంటి లీడర్ని మళ్ళీ మేము మా పార్టీలో ఇప్పుడు తయారు చేయడం అనేది చాలా కష్టతరమైన విషయం. కరెక్ట్ అండి. దానికోసం మేము ఆయన్ని బలపరుచుకుంటాం. ఈ క్రమంలో మమ్మల్ని మానసికంగా దెబ్బతీయాలని కుట్ర కోణంగానే మనోడు ఇటువంటి వ్యాఖ్యలని చేస్తానని మేము బలంగా నమ్ముతున్నాం. అందుకే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముందు ఇదే ధోరణి కంప్లీట్ చేస్తే కంటిన్యూ చేస్తే కనుక దానికి తగ్గట్టు మేము సమాధానం కూడా చెప్పాల్సి ఉంటుందని. ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారితో చాలా సత్సంబంధాలు కొనసాగిస్తుంటారు ఈ మహావంశీ. మరి అలాంటి వ్యక్తి పైన మీరు కేసు వేస్తే పవన్ కళ్యాణ్ గారు ఇబ్బంది పడరా? అలాగే పవన్ కళ్యాణ్ గారు మీరు ఎందుకు కేసు వేశారని పైనుంచి మీకు అంటే పార్టీ ఆఫీస్ నుంచి మీకు ఎలాంటి అంటే వార్నింగ్లు ఏం రాలేదా? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఈయన విలువ ఎక్కడ ఇచ్చాడు సార్? బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఆయన వైసీపీలో ఉన్నప్పుడు కూడా చాలా గౌరవంగా ఆయన సంబోధించారు. కళ్యాణ్ గారు ఆయన పట్ల గౌరవం చూపించారు. ఆయన సమక్షంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి తీసుకొచ్చారు. ఆయన నిర్ణయాన్నే ఈయన కోవర్టనే ముద్రేస్తే పవన్ కళ్యాణ్ గారికి ఈయన వంశీ ఎక్కడ విలువించాడు? ఆయన మాటకు గాని ఆయన చేతని ఎక్కడ గౌరవం ఇచ్చాడు? బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కళ్యాణ్ గారు కదా ఆహ్వానించి కండువా కప్పి ఆహ్వానించారు. మరి అటువంటి వ్యక్తిని ఆయన నిర్ణయం తప్పుపట్టినట్టే కదా. అటువంటి వ్యక్తికి మేము ఎందుకు విలువ ఇవ్వాలి? కళ్యాణ్ గారు మేము ఎప్పుడు గత దశాబ్ద కాలంగా పుష్కర కాలంగా మేము పార్టీ కోసం పనిచేస్తున్నాం. ఏ వ్యక్తి కార్యకర్తల కోసం మాట్లాడతారు, ఏ వ్యక్తి మా నాయకుడిని మాకు తెలిసి ఉండాలి కదా. వాళ్ళ కోసం నిలబడతాం. ఒకవేళ మహావంశీ ఎక్కువ కార్యకర్తలు ఎక్కువ అంటే మా బాస్ ఖచ్చితంగా కార్యకర్తలపై నిలబడతాను. ఆ నమ్మకం మాకు ఖచ్చితంగా ఉంది. ఇంకొకటి, ఇప్పుడు ఆ కేసుని ఫైల్ చేశారా? 15 ఆగస్టు అవగానే మనం ఆ కేసు రిజిస్టర్ చేస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రావడం ఈ సెక్యూరిటీ పనుల మీద ఉన్నామని సీఏ గారు చెప్పారు. ఇది కూటమిని కానీ లేదంటే కార్యవర్గాన్ని కానీ
సామాన్య ప్రజలని ఎవరు ఇబ్బంది పెట్టాలనుకున్నా, మానసికంగా ఎవరు క్షోభించాలనుకున్నా ఖచ్చితంగా చట్టపరంగా దానికి తీసుకుంటామని చెప్పి చర్యలు తీసుకుంటామని సీ గారు చెప్పడం జరిగింది. ఆయన కూడా చాలా బిజీ షెడ్యూల్ ఉన్నారు రేపు ఆగస్టు 15 వల్ల. అందుకనే మేము కూడా సరే సార్ ఇది కార్యక్రమం అయిన తర్వాత మీరు ఫ్రీ అయిన తర్వాత మనం ముగించుకుందాం చెప్పి మేము కంప్లైంట్ ఇచ్చి రావడం జరిగింది. స్వతంత్ర దినోత్సవం అయిన తర్వాత మరిన్ని కేసులు ఫైల్ అవుతాయి. ఆల్రెడీ గుంటూరు, ఒంగోలు చుట్టుపక్కల నుంచి చాలా కేసులు వచ్చినాయి. అవి మరిన్ని పెరుగుతాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రానా గారు. థ్యాంక్ యూ సార్. రైట్. ఇక మరో వ్యక్తి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి జనసేన పార్టీ నాయకుడు, అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడైనటువంటి బండిరెడ్డి చందు గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఆయన కూడా మహావంశీ పైన కేసు వేశాడు. హలో చందు గారు, నమస్తే. నమస్తే అండి. నేను నా పేరు రాజీవ్ అండి, చరణ్ టీవీ. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలోకి కొవ్వొట్టుగా వచ్చారని చెప్పి మహా టీవీలో ఒక కథనం వచ్చింది. దాన్ని ఉద్దేశించి మీరు ఆయన పైన కేసు వేశారని చెప్పేసి తెలిసింది. అసలు ఉద్దేశం ఏంటి? అందుకేనా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? మాకు వేరే పర్సనల్ ఉద్దేశాలు ఏమీ లేవు సార్. మహావంశీ గారి మీద మాకు వ్యక్తిగత కోపాలు లేవు, ద్వేషాలు లేవు. కేవలం మా నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కించపరుస్తూ ఆయన మాట్లాడిన మాటలకి మేము చాలా బాధపడ్డాము. అందుకనే మేము పెట్టాము కేసు. కారణం ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచి పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతున్నారు, పనిచేస్తున్నారు. పనిచేసే వ్యక్తుల్ని, కష్టపడే వ్యక్తుల్ని, పార్టీని అభివృద్ధి తీసుకెళ్లే వ్యక్తుల మీద బురద జల్లుతుంటే బాధ అనిపించింది కదా సార్. కరెక్ట్. దాన్ని మేము బాధపడి కేసు పెట్టాము. ఉదాహరణకి పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రామ్ తాలూరి గారు ఉన్నారండి. వారు వచ్చిన తర్వాత పార్టీ చాలా ముందుకు వెళ్తుంది. ఎంతో మంది పార్టీ ఆఫీసు గేట్ బయటే ఉన్నామని చెప్పని ఇదివరకు ఎన్నో పోస్టులు పెట్టాడు. పార్టీ గేట్ తాగితే చాలు లోపలికి వెళ్తే చాలను. ఈరోజు పార్టీ ఆఫీసు లోపలికి వెళ్తున్నారు, కూర్చొని మాట్లాడొస్తున్నారు. రామ్ తాలూరి గారు ప్రతి ఒక్క వ్యక్తితోనూ స్పెండ్ చేస్తున్నారు ఆయన కూర్చొని. ప్రతి ఒక్కరు చాలా ఆనందంగా ఉన్నాం. అట్లానే పార్టీ అభివృద్ధి కోసం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు. రాయలసీమ మొత్తం తిరుగుతున్నారు ఆయన. అన్ని జిల్లాలు బాధ్యతలు అప్పచెప్పారంటే ఒక సామాన్యమైన వ్యక్తికి, కామన్ వ్యక్తికి బాధ్యతలు అప్పచెప్పరు కదండి. రాష్ట్ర అధ్యక్షులు ఒక వ్యక్తికి అప్పచెప్పారంటే ఎంతో ఆయన దగ్గర మ్యాన్ పవర్, అన్ని పవర్లు ఉంటేనే కదా. ఆయనకి ఎంతో అనుభవం కూడా ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి 5 సార్లు ఎమ్మెల్యే చేశారంటే, 2 సార్లు మంత్రి చేశారంటే ఎంత అనుభవం ఉన్న వ్యక్తి అండి ఆయన. అయితే అధిష్టానం నుంచి మీరు ఎందుకు కేసులు పెట్టారు అని చెప్పేసి మీకేమైనా వార్నింగ్లు లాంటిది? ఎందుకంటే మహావంశీ పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి, ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి కలుస్తున్నాడు. అలాంటి వ్యక్తి పైన మీరు కేసులు పెడితే మరి అధిష్టానం నుంచి మీకు ఎలాంటి వార్నింగ్ లాంటి ఏం లేవా? పవన్ కళ్యాణ్ గారితో బాగున్నారు, బాగా మాట్లాడుతున్నారు అని చెప్పని మిగతా వాళ్ళందరినీ ఆయన డిగ్రేడ్ చేసి మాట్లాడుతుంటే కార్యకర్తలందరూ కాముకుంటారండి. పవన్ కళ్యాణ్ గారికి ఏదంటే నిజం, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుసు. ఆయన ఎంత మాట్లాడుతున్నా పవన్ కళ్యాణ్ గారి అమ్మగారిని, మా అందరికీ తల్లి లాంటి వ్యక్తి అంజనాదేవి గారిని కించపరుస్తూ అదే ఛానల్లో ఆయన ఒక కథనం చేయలేదండి. చేశాడు. ఇక్కడ ఒక చిన్న కాదండి, చిన్న విషయం. చేశారంటే మరి పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉండి చేశారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద గౌరవం ఉండి చేశారా, లేకపోతే ఏముంది ఆయన ఆ కార్యక్రమం, ఆ కథనం చేశారు? అయితే ఇక్కడ నాది ఒక క్వశ్చన్ అండి, అలాంటి వ్యక్తికి మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సార్? అది గతం. రాజకీయాలు కానీ ఏంటంటే సరే, శాశ్వతమైన మిత్రులు ఉండరు, శత్రులు ఉండరు. ఇంట్లో అతను మీడియా పరంగా ఆ రోజు ఒక పార్టీకి కొమ్ము కాసుకుంటూ ఉన్నారు. దాని పరంగా మమ్మల్ని ఆయన డిగ్రేడ్ చేసి మాట్లాడారు. దాంట్లో చాలా స్టెప్పులు కిందకి దిగజారల్లా మీడియా దీంట్లో ఎవరు చేయకూడదు మాట్లాడిచ్చారు. అది అయిపోయింది, గతం అది. ఆ తర్వాత పరిణామాలలో కూటమి ఏర్పడింది. ఆ కూటమిలో భాగస్వాములుగా మేము ఉన్నాము. ఆయన మళ్ళీ మమ్మల్ని, పార్టీని కానీ మా నాయకుడిని కానీ మోస్ట్ ఎన్నో కథనాలు చేశారు మళ్ళీ. అవును, కూడా చెప్తున్నాం సార్. ఇప్పుడు కూటమిలో భాగస్వాము, ఈయన చేసే చేష్టల వల్ల కూటమికి దెబ్బ తినకూడదు. మాకు చంద్రబాబు గారి మీద, లోకేష్ గారి మీద, వారి నాయకత్వం మీద మాకు అమితమైన గౌరవం ఉంది. ఇప్పటికీ ఉంది, మాకు ఎప్పటికీ ఉంటది. పవన్ కళ్యాణ్ గారు వారిని ఎంతో అభిమానిస్తున్నారు. లోకేష్ గారు అయితే స్వయంగా మా అన్నయ్య అని చెప్పని పిలుస్తున్నారు. కరెక్ట్. ఆహ్లాదకరమైన ఇది ఉన్నప్పుడు
పవన్ కళ్యాణ్ గారు మెచ్చి నచ్చి ఒక వ్యక్తిని ఆహ్వానించి గౌరవించి కొన్ని బాధ్యతలు చెబితే ఆ వ్యక్తిని కోవట్ అని చెప్పని పదజాలంతో ఎట్లా మాట్లాడతారండి? దాన్ని కట్ అయ్యాం మేము. అంటే వంశీ గారి మీద మా వ్యక్తిగత ద్వేషాలు కోపాలు ఎందుకు ఉంటాయండి? మాకు మీద గౌరవం ఉంది, మా నాయకుడిని ఎంతో ఇష్టపడతాడు, ఆ దీంతో తీసుకొచ్చారు. ఆయన అనుభవం మా పార్టీకి, వారి అనుభవం మా పార్టీకి చాలా అవసరం అవుతుంది, ఆ సంగతి తెలుసు. ఓకే, ఇప్పుడు కేసు ఫైల్ అయిందా? మరి బాధ్యతలు చెప్పారు. కేసు ఫైల్ అయిందా? లేదు, మేమైతే ఇచ్చామండి. ఎఫ్ఐఆర్ చేశారు లేదనేది వారికి తెలవాలి, పోలీసు వారు చేశారు లేదు. మేమైతే కంప్లైంట్ ఇచ్చి వచ్చాము వారి మీద. మాకు క్షమాపణ, మా మనోభావాలు దెబ్బతిని, మనోభావాలు వాళ్ళకి ఒక్కలే ఉండవు కదండి, అందరికీ ఉంటాయి. మీడియా చేతిలో పెట్టుకొని ఆయన నేను ఇష్టం వచ్చిన మాట్లాడతాను, ఇష్టం వచ్చిన చేస్తానంటే అందరూ చాలా సహిస్తూ కూర్చుంటారండి. కామన్ పీపుల్ కామన్ పీపుల్ కూడా రాజ్యాంగం ఇచ్చింది కదా, కొన్ని హక్కులు ఇచ్చింది కదా, వాక్ స్వాతంత్రం ఇచ్చింది కదా మాకు కూడా. అట్లా చెప్పి వాళ్ళు మనకి ఎంత పర్సెంటేజ్ గా మేము మాకు రావాల్సింది అడిగాము. ఓకే అండి, థ్యాంక్ యూ చందు గారు. రైట్ అండి. మహావంశి పైన వాళ్ళు కేసులు పెట్టడానికి ముఖ్య కారణం మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఆయన పవన్ కళ్యాణ్ గారు మెచ్చిన నాయకుడు, పవన్ కళ్యాణ్ గారు ఆయనను ఏరి కోరి జనసేన పార్టీలోకి తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి పైన ఈయన కొవ్వొట్టని ముద్రలు వేయడం నిజంగానే మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, గతంలో చిరంజీవి గారి తల్లి గారు, పవన్ కళ్యాణ్ గారి తల్లి గారు అయినటువంటి అంజనా దేవి గారి పైన, ఆ అమ్మగారి పైన అనుచితమైనటువంటి కామెంట్లు చేస్తూ ఒక వీడియో చేశాడు. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు క్షమించారు. అలాగే చిరంజీవి గారు చాలా పెద్ద మనసుతో ఆయన ఇంటికి ఆహ్వానించి, ఏదో సందర్భంలో ఇంటికి ఆహ్వానించి ఆయనకు షాల్వా కప్పి, అదేవిధంగా ఒక పెన్ కూడా ఆయన గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. మరి అంత బాగా చూసుకుంటున్నటువంటి మెగా ఫ్యామిలీ పైన ఆ రోజున ఆయన ఎందుకు అలా మాట్లాడాడో మరి మహావంశకే తెలియాలి. కానీ ఈ విషయం పైన మాత్రం పెద్ద ఎత్తున జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. ఒక్క కాకినాడ, గుంటూరులోనే కాదు, చాలా చోట్ల మా మనోభావాలు దెబ్బతిన్నాయి మహావంశీ చేసినటువంటి కామెంట్స్ పైన అని చెప్పి కేసులు కూడా పెడుతున్నారు. అలాగే కూటమిని కూలగొట్టాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో, ముఖ్యంగా కూటమికి అనుకూలంగా ఉండేటువంటి కొన్ని ఛానల్స్ వాంటెడ్గా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పైన పగబట్టి ఆయనను కోవట్టనే ముద్రలు వేస్తున్నారనే కామెంట్లు కూడా వినబడుతున్నాయి. ఈ ఇద్దరు నాయకులు చెప్తుంది ఒక్కటే, కూటమి బాగుండాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరు కలిసి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా అధికారంలోకి రావాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారి పైన, అలాగే లోకేష్ గారి పైన మాకు అమితమైనటువంటి అభిమానం ఉంది. కానీ వీళ్ళు కూటమికి సపోర్ట్ చేస్తూనే జనసేన పార్టీని డౌన్ చేస్తున్నారు, ఎదగనివ్వకుండా చేస్తున్నారు. జనసేన పార్టీ పైన తప్పుడు కథనాలు వేస్తున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ ఒంగోలులో బలపడుతుందనే ఉద్దేశంతోనే మారెళ్ళ వంశీ ఇలాంటి కామెంట్లు చేశాడు. ఆయనను జన సైనికుల దృష్టిలో ఒక కోవట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడనే కామెంట్లు అయితే వినపడుతున్నాయి. మరి మారెళ్ళ వంశీ దీనిపైన స్పందిస్తాడా? వెయిట్ అండ్ సీ.